రోజులుగా కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో ప్రస్తుతం టెల్-అవీవ్ సిటీపై విరుచుకుపడుతోంది. ఇరాన్ క్షిపణి దాడిలో నిజామాబాద్ వాసి గాయపడ్డట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కోయిలర్ కార్ తిరుపతి. ఆందోళనలో ఉన్నారు తిరుపతి కుటుంబ సభ్యులు. టెల్-అవీవ్ నగరంలో ఒక ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తున్నారు తిరుపతి. యజమాని కారు శుభ్రం చేస్తుండగా క్షిపణితో నగరంపై ఇరాన్ దాడి చేసింది. ఆ పేలుడు ధాటికి క్షిపణి శకలాలు దగ్గరగా పట్టడంతో కారు అద్దాలు పగిలి తిరుపతి గొంతు దవడకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం తిరుపతికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా అతని కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తిరుపతిని వెంటనే ఇండియాకు పంపించేలాగా ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ఆయన 6 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళు. ఆదివారం నాడు పొద్దున ఫోన్ చేసి మాట్లాడిండు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఫోన్ చేయలేరు. ఎట్లయినా అక్కడ బాంబులు పడుతున్నాయి, డేంజర్ ఉంది అని తెలిసి మేము కూడా కొంచెం ఆలోచిస్తున్నాం. ఇంకా ఫోన్ చేయలేడు అని చెప్పేసి రాత్రి 11 గంటలకైనా ఫ్రెండ్ ఫోన్ చేసి కొంచెం దెబ్బలు తాకినాయి, ఏం ఇబ్బంది తీసుకోకుండ్రి, భయపడకుండ్రి, ఏం కాలేదు అని చెప్పేసి చెప్పిండు. కానీ మాకు వీడియో కాల్ చేసి చూపించే వరకల్లా మాకు కొంచెం భయమే అనిపించింది. నైట్ ఎంతమందికి ఫోన్ చేసినా వాళ్ళకు డాక్టర్లు చూపించలేరు, మాకు కూడా పర్మిషన్ ఇవ్వలేరు, ఎవరికి అలో చేయలేరు. మళ్ళీ అక్కడ నుంచే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడే వరకల్లా మాకు కొంచెం మంచి అనిపించింది. కొంచెము కేర్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ అందియాలని కోరుకుంటున్నాం.